సవర్కర్కు భారతరత్నం ఇవ్వాలి, అప్పుడు ఆ పురస్కారానికే ప్రతిష్ట. వివాదాలు లేని ఉమ్మడి పౌరస్మృతి అవసరం. బంగ్లాలో హిందువులు ఐక్యంగా పోరాడాలి. నాకు 75 ఏళ్ళు నిండాయి, అయినా పదవిలో కొనసాగాలని సంఘ్ చెప్పింది. ఆదేశిస్తే దిగిపోతా. మోహన్ భగవత్. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆదేశిస్తే దిగిపోవడానికి సిద్ధమేనని ఆ సంస్థ చీఫ్ మోహన్ భగవత్ స్పష్టం చేశారు. తనకు 75 ఏళ్ళు పూర్తయ్యానని, సాధారణంగా 75 ఏళ్ళు దాటాక ఏ పదవిలోనూ లేకుండా పనిచేయాలంటారని, సంఘ ఆదేశిస్తే తప్పుకుంటానని చెప్పారు. ఇక సంఘ అనేది అదేం ప్రభుత్వ సంస్థ కాదు, లేకపోతే చట్టబద్ధమైన సంస్థ కాదు. అది మీరు ఏర్పాటు చేసుకున్న ఒక ప్రైవేట్ సంస్థ. దాంట్లో 75 ఏళ్ళు వచ్చేదాకుంటారా, మీరు 85 ఏళ్ళు వచ్చేదాకుంటారా, మోహన్ భగవత్ గారు అది మీ ఇష్టం. కాకపోతే సంఘ నియమ నిబంధనల ప్రకారం 70 ఏళ్ళు దాటితేనే అందులోకి వెళ్ళి తొలగిపోవాలట. కానీ మోహన్ భగవత్ గారిని ఇంకా కొనసాగుతున్నారు అలా. మరి ఏ ఉద్దేశాల కోసమో ఏ ప్రయోజనాల కోసమో కానీ మోహన్ భగవత్ గారిని మాత్రం సంఘ అట్లనే కొనసాగిస్తున్నాయి. అది పక్కన పెడితే అది వాళ్ళ వ్యక్తిగత సంస్థ, అది వాళ్ళ ఇష్టం, ఆర్ఎస్ఎస్ ఇష్టం అది. కానీ సవర్కర్ గారికి భారతరత్న ఇవ్వాలనడం ఏంది? ఇది సవర్కర్ గారి వల్ల, సవర్కర్ గారి నిర్ణయాల వల్ల స్వతంత్ర పోరాటంలో ఉన్న అనేక మంది కూడా ప్రాణాలు పోయినాయి. బ్రిటిష్కు పట్టుబడి ఎవరెవరైతే స్వతంత్ర ఉద్యమం చేస్తున్నారో వాళ్ళ పేర్లను దొంగచాటున బ్రిటిష్ ప్రభుత్వానికి ఇచ్చి వాళ్ళ చావులకు కారణమైందనే ఒక అపనింద సవర్కర్ గారి మీద ఉన్నది. మరి అలాంటైనకు భారతరత్న ఇవ్వాలని ప్రపోజల్ని ఎవరు పెట్టిండ్రు? ఆర్ఎస్ఎస్ వాళ్ళు పెట్టిండ్రు, మోహన్ భగవత్ గారు పెట్టిండ్రు, దామోదర సవర్కర్ గారు. ఈయననే ఆర్ఎస్ఎస్ వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు అసలైన మహాత్మ అని పిలుచుకుంటారు. హిందుత్వం అని, ఇది హిందూ దేశం అని ప్రపోజల్ పెట్టిందే సవర్కర్. అతివాద హిందుత్వమైనది, అంటే ఓన్లీ హిందువులే ఉండాలి ఈ దేశంలో అని హిందుత్వమైనది, ఆ సిద్ధాంతమైనది. ఈయనకును అంబేద్కర్ గారికి అనేకసార్లు డిఫరెన్స్ వచ్చినాయి. నిజానికి సవర్కర్ గారు స్వతంత్ర ఉద్యమ సమయంలో గాంధీ మితవాది, ఈయన అతివాది. గాంధీ మితవాది, ఈయన అతివాది. అందరిని పంపించాలి ఈ దేశంలోకి వెళ్ళి అనేది ఆయన సిద్ధాంతం. అంబేద్కర్ గారు చాలాసార్లు ఈయనను వ్యతిరేకించిండు. ఆఖరికి అంబేద్కర్ గారి నాలెడ్జ్ ముందట ఆయన మోకరిల్లవలసిన పరిస్థితి ఏర్పడ్డది. అంబేద్కర్ గారు ఆ రోజులలో ఈ రథాలు మనం కూడా మోయాలి, రథాలను దళితులు ముట్టుకుంటే, బీసీలు ముట్టుకుంటే దేవుని రథాలకు ఏమి కాదు, ఏం మలినం పడరు అనేది ఒక మూమెంట్ చేసేటోడు. బ్రహ్మోత్సవాలు ఉంటాయి కదా, ఆ బ్రహ్మోత్సవాల్లో దేవుని రథాలను ఎత్తుకుని వస్తారు కదా బ్రాహ్మణులు. ఆ రథాలను ఎవరిని, ఇతరులను, శూద్రులను ఎవరిని దాకనీయకపోయేది. కానీ అంబేద్కర్ గారు రోజు శూద్ర జాతిని అంతా ఏకం చేసి ఆ రథాన్ని ముట్టుకున్నాడు. ఈ ఒకవైపు స్వతంత్ర పోరాటం జరుగుతుంది, సేమ్ టైంలో సమానత్వ పోరాటం అంబేద్కర్ గారు చేస్తున్నారు. స్వతంత్ర పోరాటం చేస్తూనే అంబేద్కర్ గారు సమానత్వ పోరాటం చేస్తున్నారు. ఆ క్రమంలో ఓ రోజు సవర్కర్ గారు లెటర్ రాస్తారు అంబేద్కర్ గారికి. ఇది మీరు కుల నిర్మూలన బుక్లో చదివితే ఉంటుంది. ఓ లెటర్ రాస్తాడు. ఆ లెటర్లో ఏంటంటే అంబేద్కర్ గారు ఫలానా దేవాలయాన్ని నేను నిర్మిస్తున్నాయి, దేవాలయానికి మీరు ముఖ్య అతిథిగా రండి అని లెటర్ రాస్తాడు. అంబేద్కర్ గారు ఆ దేవాలయం ప్రారంభోత్సవానికి వెళ్ళకుండా ఒక లెటర్ రాస్తాడు. దయచేసి నన్ను మన్నించండి, నేను రాలేకపోతున్నా అంటారు. అప్పుడు పెద్ద చర్చ. సవర్కర్ లాంటి ఇంత పెద్ద నాయకుడు పిలిస్తే అంబేద్కర్ పోలేదంటే అంబేద్కర్కి ఎంత గర్వం, ఎంత పొగరు. గాంధీ కంటే పెద్ద లీడర్ కదా సవర్కర్ గారు, ఎందుకు పోలే అంటారు. ఒక్కటే మాట అంటాడు, ఇప్పుడిప్పుడే ఈ శూద్రజాతి ప్రజలు, ఎస్సీ బీసీ ఎస్టీల ప్రజలు గుడిమెట్లు కాదు బడిమెట్లు ఎక్కుతాన్లు. ప్రజల జీవితాన్ని తీర్చిదిద్దేది మొత్తం బడులే, ఆ విజ్ఞానాన్ని అందించేది మొత్తం బడులే. కాబట్టి నేనే బోధించిన బడి ద్వారా మీ జీవితాలు మారిపోతాయి, మీకు విజ్ఞానం వస్తుంది, మీకు జాబులు వస్తాయని నేను చెప్పిన. ఇప్పుడు వాళ్ళందరూ ప్రజాప్రతినిధిగా ఉన్న నేను పోయి మళ్ళా గుళ్ళో కూర్చుంటే ఎటు చేసి ఆఖరికి గుడే గొప్పదా అనేది ఈ ప్రజలను మళ్ళీ నేను మభ్యపెట్టినట్టు అవుతుంది. కాబట్టి నన్ను క్షమించానని ఒక లెటర్ రాయి. అయితే తర్వాత కాలంలో సవర్కర్ గారు పోరాటంలో ఉన్నప్పుడు బ్రిటిష్ ఈయనను నిర్బంధిస్తే కేవలం ఒక సంవత్సరం కూడా ఉండడు. కొన్ని రోజులకే ఈ జైలు జీవితాన్ని నేను పడలేకపోతున్నా, నాకు క్షమాభిక్ష పెట్టండి అని ఒక లెటర్ రాస్తాడు ఈయన బ్రిటిష్ ప్రభుత్వానికి. వాళ్ళు ఒకటి పెడతారు. వాళ్ళు నీకు క్షమాభిక్ష పెడతా, కానీ మరి మళ్ళీ స్వతంత్ర పోరాటం చేస్తావా అంటే చేయం మేము. చేయకపోగా స్వతంత్ర పోరాటం ఎవరెవరు చేస్తానో వాళ్ళ లిస్ట్ అంతా మీకు దొంగచాట మీకు పంపిస్తా అని ఒక ఒప్పందం కుదుర్చుకొని
అట్లా స్వతంత్ర పోరాటం చేసే అనేక మందిని బ్రిటిష్ ప్రభుత్వానికి పట్టించిన ద్రోహి అని కాంగ్రెస్ వాళ్ళు అంటారు. కానీ వీళ్ళేమంటారు, మరి స్వతంత్ర పోరాట యోధులను ప్రభుత్వానికి పట్టించిందంటే ద్రోహి అనుకోవాలి కదా. మరి అటువంటి ఆయనకు ఇప్పుడు భారతరత్న ఇవ్వాలని ఇక మన పెద్దలు మోహన్ భగవత్ గారు అయితే డిమాండ్ చేస్తున్నారు. విచిత్రంగా ఉంటాయి వీళ్ళే. ఒకవైపు పోయి గాంధీ గారికి నమస్కారం పెడతారు, మరొక వైపు పోయి గాడ్సేకి కూడా నమస్కారం పెడతారు, హంతకుడికి నమస్కారం పెడతారు, బాధితుడికి నమస్కారం పెడతారు. ఇంకా అలాంటి రెండు నాలుకల ధోరణులు డబుల్ స్టాండర్డ్ను మెయింటైన్ చేస్తారు వీళ్ళు. చిత్ర విచిత్రం ఉంటాయి వీళ్ళ కథలన్నీ.